వైష్ణవులకి, శైవులకి అసలు ఏం గొడవలు అసలు? అంటే అడ్డబొట్టు, నిలువుబొట్టు. ఆ! అంతే కదా? అవునండి. సో, అసలు ఏం గొడవలు? ఎందుకంటే ఇప్పుడు ఈ మా జనరేషన్ పిల్లలకి అసలు ఏం తెలీదు. నేనైతే 'దశావతారం' మూవీ చూడడం జరిగింది. అందులో 'రాయిని మాత్రం కంటే' సంథింగ్ ఆ సాంగ్ ఉంటది. ఆ సాంగ్‌లో ఏం చూసినాం మనం? అక్కడ మనం చూడడం జరిగింది. శైవులకి, వైష్ణవులకి గొడవలాగా సంథింగ్ ఆ సాంగ్‌లో ఉంది. అసలు ఏం గొడవలు? అసలు వీళ్ళ చరిత్ర ఏంటి? సినిమాటిక్‌లో చూపించినంత భారీ ఎత్తున అయితే ఉండదు కానీ ఉండేవి గానియండి. ఓకే. యాక్చువల్లీ బ్రాహ్మణులందరూ కూడా అంతంత కొట్టాడేసుకొని ఏ ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటంత దౌర్భాగ్య స్థితిలో ఎప్పుడు లేరు బ్రాహ్మణులు. మీ అందరి చేత దండం పెట్టించుకునే స్థితిలోనే ఉండేవాళ్ళు. అప్పుడు లేకపోతే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారని రాగానే మీ స్టూడియోకి రాగానే లేచి నిలబడి నమస్తే చేశారంటే మా మీద ఏదో వద్దని కాదు. మా మొదటి నుంచి ఎప్పటి నుంచి పూర్వపురం వస్తున్న పెద్దవాళ్ళందరికీ కూడా గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి మీకు ఉంది కాబట్టి మా అడ్డనామం బొట్టినామో వీళ్ళు కొట్టుకోవడం తప్పితే బయట వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎంత గౌరవించేంత ఇదిగా మా వేరే వాళ్ళు గౌరవించడానికి ఫ్రాంక్గా చెప్తున్నాను. నేను మా దానిలో కూడా కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నదాన్ని మన హిందుత్వం రక్షించుకోవడం కోసం మన సనాతన ధర్మాన్ని కాపాడు కోసం చేసేది పనుల్లో ఇతరులను ఇబ్బంది పెట్టద్దంట. మనమే చెప్పాల్సిన స్థితిలో ఉన్నాం. మన సనాతన ధర్మం అంటే ఏంటి? నువ్వు కూడా దిగజారిపోయి ఇతర మతాలను దూషిస్తే వస్తే వాళ్ళకి లేదురా బాబు అని నువ్వు నీ యొక్క పద్ధతిలో చెప్పాలని నువ్వు ఖండించే విధానం వాళ్ళలోగా నువ్వు కూడా దిగజారిపోతే నీకు ఎవడు గౌరవిస్తాడు? ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు వేరే మతాల వాళ్ళకి మనం చులకనం అయిపోతాం. ఇప్పుడు ఎవరు మీలో మీరు చూసుకోండి రా బాబు, తర్వాత మా దగ్గర దాకా వచ్చారని అంటారు. ఏంటంటే కోల్డ్ వార్గా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు మరి స్పందించాలనుకుంటే ఈ పీఠాధిపతులు ఇప్పటివరకు స్పందించవచ్చు కదా. మీకు ఇంకా నిజం చెప్తాను. ఇప్పుడు మేము చాలా ఇదిగా ఎంతో కొలిచేటువంటిది. ఇప్పుడు వీళ్ళందరూ చాలా ఇదిగా వచ్చి నువ్వు గివ్వు అరే ఒరే అన్నారు. నువ్వు యతీశ్వరుని నేనైతే మన చిరంజీవి స్వామిని శంకరాచార్యుల స్వరూపం అంట. నా దృష్టి, నా మనసులో ఆయన నాకు అలా కనిపిస్తారు. నీ దృష్టిలో నీకు కనిపించారు, నీకు అనేది అడుగు. స్వామి మీరు మాట్లాడిన తప్పు. చాలామంది కొంతమంది పండితులు మా వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడినవి చాలా నేను ఎందుకు వచ్చానంటే నాకు మనసులో బాధేసింది. యతీశ్వరులని అది మా కంచి స్వామివారు అనవచ్చు, శృంగేశ్వర స్వామి అనవచ్చు, ఎవరిని అసలు యతీశ్వరులకు ఒక గౌరవం ఇవ్వాలి కదా అంట. ఆయన చేసేటువంటి మంచి పని, ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి చిరంజీవి స్వామిజీకి. యతీశ్వరులు ఎవరికి వచ్చింది? నేను తక్కువ చేసి ఎవరిని ఎక్కువ చేసి మాటలు అందరూ కూడా అదే అర్హత. దానికి అందరూ కూడా సంతోషించారు కూడా. మా యతీశ్వరులో ఒక ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందంటే మోడీ వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు, ఉపరాష్ట్రపతులు వచ్చారు, వాళ్ళందరికీ సంబంధించింది. మరి ఇదే మోదీ షిరిడి సాయిబాబా దానికి వెళ్ళారు. మరి వీళ్ళు ఇంత కొట్టుకున్నారు, మరి మోడీ వెళ్లకుండా ఉండాలిగా. మనకుంటుంది కానీ ఇప్పుడు చట్టానికి ప్రతి కొన్నిటికి కూడా నువ్వు దూషించేదానికి దేనికైనా ఒక చట్టానికి లోబడి మాట్లాడాల్సిందే, మీరైనా నేనైనా. నువ్వు అరే ఒరే అంటే దానికి చట్టానికి వ్యతిరేకంగానే కదా. నువ్వు ఎవరినైనా గౌరవించాల్సిందిగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చూస్తుంటారు, ఎవరు కాంగా కూర్చోరు. నువ్వు పిచ్చిగా వర్డ్ని చేస్తే అరే ఒరే అనేది ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకునే విధంగా నువ్వన్నావా వాళ్ళన్నావా ఎవరన్నారా అనేది కాకుండా యతీశ్వరులను గౌరవించాలి.